గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఓకే, ఈరోజు వెల్కమ్ టు ఏఓసి హైదరాబాద్. ఈరోజు మనం నిఫ్టీ చైన్ అనాలిసిస్ చేద్దాం ఏఓసి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి. ఓకే, ఆల్రెడీ మీకు రూల్స్ తెలుసు కదా. మార్కెట్ వచ్చి 9:15 అవుతుంది ఈరోజు ఎక్స్పైరీ డేట్. ఓకే, కొంచెం చూసి జాగ్రత్త చేయండి. ప్రీమియం టికెట్స్ అనేది హెవీగా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ చూద్దాం. మార్కెట్ 9:15కి ఏం చూపిస్తుంది. 9:15కి ఇలా ఉంటుంది. ఓకే, విల్ కమ్ టు డైరెక్ట్ 9:30కి. ఓకే, 9:30 మార్కెట్ ఎక్కడ ఉంది. 9:30 మార్కెట్ మనకి ఏం చూపిస్తుంది, ఏమైనా షిఫ్టింగ్ చూపిస్తుందా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ చూపిస్తుంది మనకి. 24,800 దగ్గర ఏముంది మనకి, సపోర్ట్ ఉంది రైట్. అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, 24,900 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఈ సపోర్ట్ అనేది ఎక్కడ వచ్చింది, 24,850 నుంచి 800కి షిఫ్ట్ అయినట్లాగా చూపిస్తుంది. ఎప్పుడు 9:23కి రైట్. ఇది మనం ఈ షిఫ్టింగ్ని కన్సిడర్ చేస్తాం. అంటే 850 నుంచి 800కి వచ్చింది, బేరీ షిఫ్టింగ్ లాగా చూపిస్తుంది. ఓకే, అదే ఇక్కడ సైడ్ ఏమైనా రెసిస్టెన్స్లో ఏమైనా షిఫ్టింగ్లో ఏమైనా ఉందో చూద్దాం. షిఫ్టింగ్లో 917కి షిఫ్టింగ్ చూపిస్తుంది, బట్ అది కూడా బేరీ షిఫ్టింగ్ చూపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ 917 అయిన షిఫ్టింగ్ని మనం కన్సిడర్ చేయం. బట్ యాజ్ ఆఫ్ నో మన సిస్టమ్ ఏంటంటే 900 అనేది మన రెసిస్టెన్స్. ఓకే, సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ 800 దగ్గర ఉంది. సపోర్ట్ దగ్గర దొరికితే మనం కాల్ ఎంట్రీ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, రెసిస్టెన్స్లో వస్తే మనం పుట్ సైడ్ ఎంట్రీ చేయడానికి ట్రై చేయాలి. బట్ ఇక్కడ పైన మనకు ఒకటి వీక్నెస్ ఉంది, చూద్దాం ఒకసారి. 9:30 అవుతుంది మార్కెట్ వచ్చి. 9:30 తర్వాత కొంచెం క్యాండిల్స్ రన్ చేసి చూద్దాం. ఓకే, మార్కెట్ ఏంటి ఈరోజు ఇట్లా గ్యాప్ అప్ ఓపెన్ అయింది 9:15 రైట్. 9:30కి ఏం చూపిస్తుంది యాక్చువల్గా మార్కెట్ వచ్చి 814 అంటే ఏంటి మనకి 800 యొక్క రెసిస్టెన్స్లో, అంటే 850 సపోర్ట్లో మార్కెట్ ఉన్నట్లు చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏమన్నా కాల్ సైడ్ ఎంట్రీ కావడానికి ఛాన్స్ ఉంది అసలు యాక్చువల్గా. ఎందుకంటే మనకు మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయ్యి పైనుంచి మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ మనకు సేఫెస్ట్ వచ్చి 800 యొక్క సపోర్ట్ దొరకడం మనకి బెస్ట్. ఓకే, ఇక్కడ వీక్నెస్ కనిపిస్తుంది. 800లో ఏమైనా మార్కెట్ 800కి రావడానికి ఏమైనా ట్రై చేస్తుందో చూద్దాం. ఇది కూడా ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి మనం 800 యొక్క సపోర్ట్ అంటే ఈ సపోర్ట్. ఓకే, ఈ సపోర్ట్లో వస్తే మార్కెట్లో మనం ఎంట్రీ కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, 850 రెసిస్టెన్స్లో మనం ఏమైనా పుట్ సైడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా చూద్దాం అది కూడా. ఓకే, 850 రెసిస్టెన్స్ ఏంటి 860. ఓకేనా, 860 వచ్చి. ఓకే, 900 రెసిస్టెన్స్ అనేది మనకి సేఫెస్ట్. బట్ ఈ ఇక్కడ ఉన్న 25,000 వాల్యూస్ ఇంక్రీజ్ కాకుండా ఉండి ఒక 900 రెసిస్టెన్స్ అయితే టాప్ అయితే, ఒకవేళ ఈ సపోర్ట్ మనకు పైకి షిఫ్ట్ అవ్వకపోతే 850 రెసిస్టెన్స్ అయినా ఓకే. అదర్వైజ్ మన 900 యొక్క రెసిస్టెన్స్ నుంచి మనం పుట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, చూద్దాం ఇక్కడ ఏమైనా ఉందా కాల్ కానీ పుట్ కానీ ఎంట్రీ తీసుకోవడానికి. మనకి ఏం లేదు. 800 యొక్క సపోర్ట్కు మనం వెయిట్ చేద్దాం మార్కెట్లో. ఓకే, మళ్ళీ మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది, 850 సపోర్ట్లోనే ఉంటుంది. ఓకే, ఈ సపోర్ట్లో మళ్ళీ రీటెస్ట్ అవుతుంది మార్కెట్. మనం 942కి ఏమైనా డేటా చేంజ్ ఉందో చూద్దాం. 942కి మార్కెట్లో ఏం చూపిస్తుంది మనకి, వీక్నెసెస్ అనేది మార్కెట్ నుంచి డౌన్ సైడ్లో 800కి రావడానికి, 800 వచ్చి స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, 800 దగ్గర ఏం ఇంక్రిమెంట్ అవుతుందో చూద్దాం. ఓకే, వాల్యూస్ పెరుగుతున్నాయి. బట్ అటువంటిప్పుడు మనకి ఏంటి 800 సపోర్ట్ దొరకడం ఉత్తమం. 850 సపోర్ట్ నుంచి మనకు ఒకటి కాల్ రిస్కీ అవుతుంది. ఓకే, ఎందుకంటే కాల్ సైడ్ వచ్చి షిఫ్టింగ్ మనకి బేరీ షిఫ్టింగ్ అనిపిస్తుంది. ఓకే రైట్, ఆల్రెడీ మనకి పుట్ సైడ్ ఒక షిఫ్టింగ్ అనేది బేరీ షిఫ్టింగ్ జరిగింది. 850 నుంచి 800కి జరిగింది. కాబట్టి ఇటువంటి టైంలో మనకి సపోర్ట్ నుంచి కాల్ తీసుకోవడమే మనకి సేఫెస్ట్ లెవెల్. మళ్ళీ మార్కెట్ వచ్చి 850 సపోర్ట్లోనే ఉంది. ఏ టైంలోకి 10 o'clockకి. ఈ టైంలో ఏమైనా చేంజ్ ఉందా చూద్దాం. డేటాలో ఏమైనా చేంజ్ ఉందా. డేటాలో ఇంకా 800కి ఓన్లీ 800 దగ్గర ఇప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు ఇంతకుముందుకు ఈ షిఫ్టింగ్ అనేది ఓన్లీ వాల్యూమ్ వచ్చింది. ఓకే, ఇంకా కంప్లీట్ షిఫ్టింగ్స్ అనేది ఓఐ చేంజ్ కానీ ఓఐ కానీ పైన ఉంది. వాల్యూమ్ వచ్చి మనకి ఇప్పుడు
వాల్యూమ్ వల్ల మనకి రెసిస్టెన్స్ చూపిస్తుంది, ప్లస్ ఆల్రెడీ సపోర్ట్ వచ్చి మనకి స్ట్రాంగ్ ఫిక్స్ అయి ఉంది. బట్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇంకా ఫిక్స్ అవ్వాలి. ఇక్కడ 25,000 రెసిస్టెన్స్ క్లియర్ అవుతుందా, లేదా 24,900 లేకపోతే 24,800. యాజ్ ఆఫ్ నౌ అయితే 24,800 ఉంది. అంటే 24,800 మనం సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఈ సపోర్ట్ దొరికితే మనం బెస్ట్. అదర్వైజ్ మనకేంది ఇప్పుడున్న వీక్నెస్ ప్రకారం రెసిస్టెన్స్ వచ్చి ఇది. ఓకే, ఈ రెసిస్టెన్స్ నుంచి మనకి రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్, నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ వీక్నెస్ ఏంది 24,900. అంటే ఇప్పుడు 24,850 ఒక రెసిస్టెన్స్ మనకు దొరికితే, 850 టాప్ దొరికితే మనం ఈ టాప్ దొరికితే మనం పుట్ సైడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ వాల్యూస్ తగ్గి ఉండాలి. వాల్యూస్ తగ్గింది మనకున్న వీక్నెస్ ప్రకారం చూస్తే 850 అనేది మనకి సేఫెస్ట్ లెవెల్ ఆఫ్ పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, చూద్దాం. ఈ పొజిషన్లో మనం ఏమీ చేసేది లేదు, వెయిట్ చేయడం అంతే. ఇప్పుడేమైనా మనం పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా చూద్దాం. ఓకే, 10-9కి డేటా ఏం చూపిస్తుంది, డేటా సేమ్ అదే చూపిస్తుంది. ఓకే, మనం ఇక్కడ పుట్ ఎంట్రీ తీసుకోవడానికి కూడా ఇప్పుడు ఏం లేదు, ఎందుకంటే పైన వీక్నెసెస్ అనేది హెవీగా ఉంది. ఓకే, మనం అక్కడి నుంచి కాకుండా మనం కాల్ తీసుకోవాలనుకుంటే మాత్రం 750 దగ్గర నుంచి కాల్ తీసుకోవడానికి ట్రై చేయాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లుగా 850 నుంచి కానీ 900 దగ్గర నుంచి కానీ మనం పుట్ తీసుకోవడానికి 850 రెసిస్టెన్స్ నుంచి కానీ 900 రెసిస్టెన్స్ కానీ పుట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇది మనకి నో ట్రేడింగ్ జోన్ ఈ ఏరియా వచ్చి. ఓకే, మార్కెట్ వచ్చి ఓకే ఇప్పుడు 800 యొక్క సపోర్ట్లోకి వచ్చింది మార్కెట్ వచ్చి. ఓకే, 800 సపోర్ట్లోకి వచ్చింది. ఈ క్యాండిల్ వచ్చి మనకి రీటెస్ట్ అయ్యి మనకి పైకి వస్తే కానీ మనం ఆలోచిద్దాం. 10:30కి ఏమవుతుందో చూద్దాం. మార్కెట్ ఏముంది, 800 యొక్క సపోర్ట్ ఏంటి 767. ఓకే, ఇక్కడ కింద మన వీక్నెస్ ఉంది, ఆ 750 దగ్గర ఏమైనా మనకి 750 ఇంతకుముందు బుల్లిష్ ఉండే ఇప్పుడు లైట్ బెరిష్ అవ్వడానికి ట్రై చేస్తుంది అంతే. ఓకే, ఈ క్యాండిల్ కనుక మనకి పైన రీటెస్ట్ ఇస్తే ఆలోచిద్దాం. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది, ఇప్పుడు 11 o'clockకి. అంటే మనకు పైగా వచ్చినట్టే మనం 800 ఒక సపోర్ట్ నుంచి కాల్ తీసుకోవడానికి ట్రై చేసినాం. 11 o'clock మార్కెట్ ఎక్కడ ఉంది పొజిషన్ వచ్చి. లెవెన్ ఓ క్లాక్ సిచ్యువేషన్ టోటల్ చేంజ్ అయిపోయింది యాక్చువల్గా. ఓకే, సపోర్ట్ యొక్క వీక్నెస్ ఎక్కడికి వచ్చింది 700కి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందుకు ఏది 800 దగ్గర నుంచి 800 సపోర్ట్ నుంచి కాల్ తీసుకోవడానికి ట్రై చేసింది, మనం 800 అయిపోయింది. మనకు రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఓకే, పైన వీక్నెస్ ఉంది. ఓకే, ఈ వీక్నెస్ మళ్ళీ పెరుగుతుందా లేదా తర్వాత విషయం. యాజ్ ఆఫ్ నో వచ్చి ఇంతకుముందుకు సపోర్ట్ ఫిక్స్ ఉండే, రెసిస్టెన్స్ కన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చి ఫిక్స్ అయిపోయింది. ఓకే, సపోర్ట్ వచ్చి ఇప్పుడు వీక్నెస్ కనిపిస్తుంది. ఇంతకుముందు సపోర్ట్ వచ్చి 800 దగ్గర ఉండేది, ఇప్పుడు 700 దగ్గర చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ వీక్నెస్ కనిపిస్తుంది. ఓకే, సపోర్ట్స్ కూడా సెటిల్ అవుతాయి కానీ ఇప్పుడు మనం వచ్చి 700 ఒక సపోర్ట్ నుంచే కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ వచ్చి టోటల్గా 87% బేరిష్నెస్కి వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, మనకు బేస్ సపోర్ట్ లెవెల్ అంటే ఈ లెవెల్ నుంచే మనకి ఓకే కాల్ తీసుకోవడానికి ఉంటుంది. ఈ 750 సపోర్ట్ నుంచి తీసుకోవాలంటే కొంచెం రిస్కీ కాలే అవుతుంది. ఓకే, ఎందుకంటే మార్కెట్ వచ్చి షిఫ్టింగ్స్ అనేది ఎలా జరిగింది చూద్దాం. ఈ షిఫ్టింగ్ ఎట్లా ఉంది, బేరిష్ షిఫ్టింగ్ ఉంది 946కి. ఇది ఒక షిఫ్టింగ్ ఏముంది, బేరిష్ షిఫ్టింగ్ ఉంది. అంటే టూ సైడ్స్ బేరిష్ షిఫ్టింగ్, బ్లడ్ బాత్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక విధంగా కాల్ అవాయిడ్ చేయడమే బెస్ట్. ఒకవేళ ఇన్ కేస్ మనకి దొరికితే ఈ 700 దగ్గర కాల్ తీసుకోవడానికి బెస్ట్. బట్ ఏంటంటే కింద కూడా కింద అంటే ఏంటి 700 యొక్క బేస్ కింద ఏదైతే సపోర్ట్ స్ట్రైక్ ఉంటుందో ఆ స్ట్రైక్ మనకి అలో చేయాలి యాక్చువల్గా. ఓకేనా. డేటాలో ఏమైనా చేంజ్ ఉందో చూద్దాం. ఓకే, 11:27కి సపోర్ట్ 24,700 దగ్గర ఫిక్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది యాక్చువల్. ఓకే, వాల్యూమ్ ఒకటి ఇంకా షిఫ్ట్ అవ్వలేదు, వాల్యూమ్ అక్కడే ఉంది, వాల్యూమ్ ఇంక్రిమెంటల్ అవుతుంది అంతే. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ వస్తే అప్పుడు మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చి రెండు ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చి ఆల్రెడీ మనకి ఇది ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇది కూడా ఇది ఫిక్స్ అయిపోయిందంటే ఇప్పుడు మనం 700 సపోర్ట్ నుంచి కానీ ఒక బుల్లిష్నెస్ ఉంటే 750 సపోర్ట్ నుంచి ఒక రిస్క్ తీసుకొని ట్రై చేయడానికి ఉంటుంది తప్పించి. కానీ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఇది సపోర్ట్ అంతే. ఇక్కడ నుంచి ఇంకా ఫిక్స్ టోటల్ షిఫ్టింగ్ జరగలేదు కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయడమే బెస్ట్. ఓకే, మార్కెట్ ఇంతకుముందుకు ఎక్కడ ఉండే 87% బేరిష్నెస్ ఉండే, ఇప్పుడు 97% బేరిష్నెస్ ఉంది. ఓకే, మన 700 సపోర్ట్ అనేది మనకి ఆల్వేస్ సేఫ్ అవుతుంది. తొందరపడి
కాల్ సైడ్ ఎంట్రీ కావద్దు. మార్కెట్ చాలా దగ్గరలో 700 800 సపోర్ట్లో ఉంది. ఓకే, 750 సపోర్ట్లో మనం వద్దనుకున్నాం కదా. 750 సపోర్ట్లో మార్కెట్ వచ్చినప్పుడు 1218కి ఏమైనా ఛాన్స్ ఉందో చూద్దాం ఒకసారి. అంటే ఎగ్జాక్ట్ లైన్ టచ్ అవ్వలేదు, బట్ సిచ్యువేషన్ ఏమంటే ఆ టైం ఏమైనా చేంజ్ అయిందా చూద్దాం. ఏ టైంలో 1218 సిచ్యువేషన్ అంతే. అంటే ఇంకా వాల్యూమ్ వచ్చి కంప్లీట్గా 97% ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా 1-2% ఉంది. అప్పుడు లెట్స్ ఇది ఫిక్స్ అవ్వనండి. బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఇది ఫిక్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చి ఇది స్ట్రాంగ్ అవుతుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ ఏం కనిపిస్తుంది, మళ్ళీ మనకు కొంచెం వీక్నెస్ అనేది, రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, ఈ వీక్నెస్ ఇక్కడ కనిపించినప్పుడు మనం 750 యొక్క సపోర్ట్ నుంచి కాల్ అనేది మనం 100% అవాయిడ్ చేయాల్సిందే. ఓకే, ఈ 700 యొక్క సపోర్ట్ నుంచే మనం కాల్ తీసుకోవడానికి సేఫెస్ట్ లెవెల్ అవుతుంది. ఓకే, మార్కెట్ ఎక్కడ వచ్చింది 1240కి మనం ఏదైతే వెయిట్ చేస్తున్నామో అక్కడికి మార్కెట్ వచ్చింది. ఓకే, ఈ టైంలో 1239కి 700 యొక్క సపోర్ట్లకి మార్కెట్ అండ్ 673. ఓకే, ఎక్కడ వరకు వచ్చింది మార్కెట్ వచ్చి 677. 4 పాయింట్స్ మిస్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ 4 పాయింట్స్కి ఒకళ్ళు టచ్ చేసి మనకు రీటెస్ట్ చేస్తుంటే ఓకే, ఇది కింద స్ట్రైక్ ప్రైస్ కూడా మనకు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి మనం ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ లెవెల్ టచ్ అవ్వలేదు. మేబీ ప్రీమియంలో వచ్చి ఉండొచ్చు. ఓకే, ప్రీమియం నేను చెక్ చేయలేదు. బట్ ఇది ఒక ఎంట్రీ మనకి, ఎందుకంటే కింద వీక్నెస్ మనకి ఏం కనిపించలేదు. బట్ ఇక్కడ ఏమన్నా ఛాన్స్ ఉందా మళ్ళీ ఇంకేదైనా కాల్ ఎంట్రీ తీసుకోవడానికి? ఇక్కడ మనం 700 సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. 750 సపోర్ట్లో మనకి మార్కెట్ 723 దగ్గర ఏ టైంలో ఇది మనకి 1254కి వెయిట్ 1254కి సిచ్యువేషన్ ఏంటి? 1254 సిచ్యువేషన్ కూడా అంతే. మనం 750 నుంచి సపోర్ట్ నుంచి కాల్ అనేది కొంచెం ఒక రిస్కీ లెవెల్ అవుతుంది. ఎందుకంటే వీక్నెసెస్ అనేది కింద మనకి ఓఐ చేంజ్ కిందకి రావడానికి ట్రై చేస్తూ ఉంది. ఓకే, రెసిస్టెన్స్ అనేది అట్లే ఫిక్స్ ఉంటే కొంచెం వేరే విధంగా ఉండదు. 700 అనేది మనకి సేఫెస్ట్ లెవెల్ అవుతుంది. ఓకే, బట్ అది అక్కడ ఎంట్రీ రిస్కీ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ ఒక టార్గెట్ వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఏమన్నా పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉందో ఒకటి చూద్దాం. ఎక్కడి నుంచి ఇప్పుడు మార్కెట్ అయితే ఎక్కడ ఉంది? 750 ఒక రెసిస్టెన్స్లో ఉంది. అంటే 800 అనేది మనకి అల్టిమేట్ టాప్. ఓకే, 750 రెసిస్టెన్స్ నుంచి కూడా మనం రిస్క్ పుట్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది. ఓకే, 800 అనేది అల్టిమేట్ టాప్. అల్టిమేట్ టాప్ ఇక్కడ నుంచి మనకి సేఫెస్ట్ పుట్ ఇది. ఓకే, ఇది సేఫెస్ట్ పుట్ అవుతుంది. ఇది మనకు ఒక టైప్ ఆఫ్ రిస్కీ పుట్ లాగా మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఈ ట్రేడ్లో మనం కంటిన్యూ అవ్వచ్చా లేదా ఒకసారి చూద్దాం. 130కి ఇది కంటిన్యూ చేయాల్సిన ట్రేడా లేకపోతే మనం అవాయిడ్ చేయాల్సిన ట్రేడా ఏంటంటే డేటా చూస్తే మనకు తెలిసిపోతుంది. ఓకే, ఎందుకంటే వీక్నెసెస్ ఇంతమందికి మనకి ఏదైతే వీక్నెసెస్ కనిపిస్తుందో అది పెద్ద డ్యామేజ్ చేసే స్టేజ్లో ఏం లేదు. అదే పర్సెంటేజ్ ఉంది. రెసిస్టెన్స్ వచ్చి 800లో ఉంది. 800 టాప్ అనేది మనకు ఓకే. 750 నుంచి కూడా మనం మిడ్ వే అవుతుంది కాబట్టి 750 నుంచి కూడా మనం పుట్ తీసుకుని ఈ ట్రేడ్ మనం కంటిన్యూ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనకి మార్కెట్ ఏం బుల్లిష్ ఏమీ అవ్వట్లేదు కాబట్టి 750 నుంచి మనం పుట్ తీసుకోవడానికి మనకి అది ఆ ట్రేడ్లో ఒకవేళ బుక్ చేయకపోతే ఆ ట్రేడ్ని కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీస్ ఉంది. ఓకే, లేదంటే హాఫ్ వే ఆల్రెడీ వచ్చింది కాబట్టి హాఫ్ వే ఎవరైనా ట్రైల్ చేసి బుక్ చేసినా పర్లేదు. లెట్స్ వెయిట్ ఫర్ ద టార్గెట్. ఎగ్జాక్ట్లీ ఏ టైంకి మనకి 2-3కి మనకి ఈ టార్గెట్ వచ్చింది. ఓకే, 2-3కి ఇంకేమైనా వీక్నెస్ ఉందా, ట్రేడ్ కంటిన్యూ చేద్దామా, వెయిట్ చేద్దాం, బుక్ చేసుకొని పక్క జరుగుతాం చూద్దాం. ఇప్పుడు 750 దగ్గర మనకి వీక్నెస్ రావడానికి కనిపిస్తుంది, ప్రెజర్ కింద కనిపిస్తుంది. బట్ ఈ ప్రెజర్ ఎంతవరకు
ఎంత అగ్రెషన్ ఉందో చూద్దాం. ఓకే, ఇంక్రిమెంటల్ అవుతుంది, బట్ వచ్చి మనకు ఆల్రెడీ ఓకే 750 నుంచి ఒకవేళ వెయిట్ చేయగలుగుతానే ట్రైల్ చేస్తూ వెయిట్ చేయడం బెస్ట్, లేకపోతే ఇక్కడ బుక్ చేసుకొని పక్క జరగడం బెస్ట్. ఓకే, ఇక్కడేమన్నా మనకి ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఉందా? 2:15కి చూద్దాం. ఆల్రెడీ మన మార్కెట్ టైం అయిపోయింది. మనము జనరల్గా ఏఓసీ యూజ్ చేసి మనం 2 తర్వాత ట్రేడ్ చేయం, బట్ స్టిల్ వీల్ చూద్దాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది? 750 దగ్గరికి మార్కెట్ వచ్చి రెసిస్టెన్స్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు మార్కెట్ యొక్క రేంజ్ ఏంది? 750 అనేది టాప్. ఓకే, 750 అనేది టాప్ అవుతుంది. ఓకే, అంటే కంప్లీట్ షిఫ్టింగ్ జరగలేదు, బట్ ఓన్లీ ఓఏ చేంజ్ వల్ల కిందకి, బట్ రెసిస్టెన్స్ మాత్రం 750 అని చూపిస్తుంది. ప్రెజర్ కిందకి చూపిస్తుంది కాబట్టి ఓకే, మన 700 సపోర్ట్ నుంచి మనం కాల్ కోసం వెయిట్ చేయడం బెస్ట్. ఓకే, ఇది ఈరోజు మార్కెట్ పరిస్థితి. నిఫ్టీ చైన్ అనాలిసిస్ వచ్చి ఏఓసీ క్యాలిక్యులేటర్ తోటి లెవెల్ టు లెవెల్ మార్కెట్లో మనకు లెవెల్స్ ఇస్తూ మార్కెట్ వచ్చి మనకు ట్రేడ్స్ ఇస్తుంది, మనకు డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఓకే, ఇవన్నీ నేర్చుకోవడానికి మనం ఈవెన్ తెలుగులో కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. June 1 నుంచి ఈవినింగ్ 8:30 to 9:30, 10 o'clock వరకు ఉంటుంది. ఓకే, బేసిక్స్ టు అడ్వాన్స్ మొత్తం క్లాసెస్ అన్ని ఎవ్రీథింగ్ సబ్జెక్ట్లో ఈ ఓఏ చేంజ్ ఏంటి, ఓఏ ఏంటిది అసలు, యాక్చువల్ వాటి రోల్ ఏంటిది అసలు, యాక్చువల్ వాల్యూమ్ ఏంటిది, ఇవి ఎట్లా ప్లే చేస్తున్నాయి, షిఫ్టింగ్లో ఎట్లా యూజ్ అవుతుంది, మనకు టీవీ ఐటీఎం ఏంటిది, యాక్చువల్ ఎల్టీపీ చేంజ్ ఏంటిది మొత్తం. ఓకే, మార్కెట్ యొక్క పీసీఆర్ ఎట్లా ఉంది అసలు, యాక్చువల్ ఓవరాల్ రేంజ్ ఎట్లా ఉంది మార్కెట్ది, ఎక్కడ సపోర్ట్ ఉంది, సపోర్ట్లో మనం రియల్గా మనం ఇక్కడ ఎన్నోసార్లు మనము కాల్ సైడ్ మనకు మార్కెట్ వచ్చినా మనం అవాయిడ్ చేసినాం. ఎందుకు అవాయిడ్ చేసినాం? యాక్చువల్గా మనకు సేఫ్టీ లేకుండా ఇవన్నీ కూడా సేఫ్ కాల్ ఏంటిది, రిస్కీ కాల్ ఏంటిది, యాక్చువల్ ఎక్కడ అవాయిడ్ చేయాలి ఏంటనేది ఎవ్రీథింగ్ బేసిక్ టు అడ్వాన్స్ మొత్తం వచ్చి మీకు మీ లాంగ్వేజ్లో నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, June 1 8:30 to 10 o'clock ఉంటుంది. దీనికి సంబంధించి రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. మా గైడెన్స్లో మీరు డెఫినెట్గా నేర్చుకొని మీరు సెల్ఫ్ ట్రేడర్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.